తాండూరు ఎమ్మెల్యే ఎక్కడా అని ప్రశ్నిస్తున్నావు కానీ 8వ నంబర్ కౌన్సిలర్ జావేద్ నువ్వేం ప్రశ్నించాలని అనుకుంటున్నావు అతన్ని అది చెప్పు ముందు కానీ అతని అడ్రస్ అడుగుతున్నావా అది మాకు అర్థమైతే లేదు చూడు. ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటున్నాడు. ఎవరప్ప అన్న ఇతను? ఓహో నువ్వు అప్ప 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ జావేద్. ఓ ఏమంటున్నావు అప్ప, ఏంది సంగతి? ఇప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో రాజీవ్ మరియు ఇందిరమ్మ కాలనీలా మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు కౌన్సిలర్ ఉన్నావు కదా, ఏమైనా చేయాలి కదా. మళ్ళీ అంటే నీకు నిధులు ఇస్తలేరా వాళ్ళు? నీ సొంతం డబ్బులు పెట్టుకుంటున్నావా? ఎక్కడ పెట్టుకుంటున్నావు? జర నేను కూడా ఒకసారి వచ్చి చూస్తా. సమస్యలన్నీ చూపియాలా మళ్ళీ చెప్తున్నా చూడు. నిజంగా చెప్పాలంటే రాజీవ్ కాలనీ ఇందిరమ్మ కాలనీలలో అందరు పేదలే ఉంటారు కానీ మరి అటువంటి ప్లేస్లో చాలా సమస్యలు ఉంటాయి. మురుగు కాలువలే కానీ రోడ్లు కానివ్వండి ఇవి తప్పకుండా ఉంటాయి. అక్కడ వాటర్ సప్లై కానివ్వండి అవి చాలా పాతబడిపోయినాయి, ట్యాంకులన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మళ్ళీ ఇవన్నీ సరి చేయాల్సిన అవసరం ఉంది. మరి సహాయ సహకారాలు అందిస్తున్నారా లేదా మున్సిపల్ వాళ్ళు అనేది ఒకటి అనుమానమే. ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు కదా, అక్కడ వివక్ష చూపించడం మామూలే అవుతుంది ఎక్కడైనా కానీ ఇటువంటి ఇది చాలా దౌర్భాగ్యం అలా వివక్ష చూపడం. మరి ఇంకేమున్నదప్ప జర చూపెట్టు. కోడంగల్ మున్సిపల్లోనేమో స్విమ్మింగ్ పూలు, ఇక్కడనేమో నీటికి కటకట అంటున్నాం, తాగునీటికి కటకట. సరే ఇది చాలా మంచి సమస్యని లేవనెత్తినాం. మళ్ళీ అక్కడ స్విమ్మింగ్ పూల్ ఏమిటికి కట్టిర్రప్ప నాకు అర్థం కాదు. కాకినాడ నీళ్ళు ఏమవుతాయి కదా అక్కడ, లేక పేదోళ్ళకు కూడా ఒక స్విమ్మింగ్ పూల్ కట్టియమంటున్నావా? మళ్ళీ ఇంకేమున్న సంగతి చెప్పు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తొందర వద్దు. అరే ఎందుకప్ప తొందర ఎందుకు వద్దు? మెల్లమెల్లగా ఎందుకు ఇవ్వాలి? మీరు కూడా మెల్లమెల్లగా 10 సంవత్సరాలు చేసినారు కదా, మళ్ళీ అప్పుడే ఇచ్చేడుతుంటారు. మళ్ళా ఇప్పుడు ఎందుకు ఇవ్వద్దు అంటున్నావు? ఏమన్నా అవకతవకలు జరుగుతున్నాయా ఏం కథ? ఆ సంగతి చెప్పు. ఎవరైనా డబుల్ బెడ్రూమ్ల కోసము డబ్బులు కానీ గుంజుకుంటున్నారా? పేదోళ్ళ దగ్గర మోసం చేయాలనుకుంటున్నారా? మరి అటువంటి ఏమైనా ప్రూఫ్స్ నీ దగ్గర ఉన్నాయా లేకపోతే మీ బీఆర్ఎస్ కౌన్సిలర్ దగ్గర ఉన్నాయా? చూపెట్టాలి. మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రిని కొడంగల్కి మార్చవద్దు. అబ్బా ఏం మాట చెప్పినావా నువ్వు? నిజంగా నీకు స్వీట్ తినిపించాలి. నిజంగా ఇప్పుడు ఇది తరలిపోయిందనుకో తాండూరు మొత్తం అసలు చాలా బేకార్ అయిపోతుంది. అసలు అభివృద్ధి ఏమి లేనట్లనే. మరి నేను చెప్తున్నది ఏమన్నదంటే అధికార పార్టీ కానివ్వండి ప్రతిపక్షాలు కానివ్వండి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఇక్కడి నుంచి తరలించొద్దు. మరి దీన్ని మెడికల్ కాలేజీని చేయాలి కానీ ఉల్టా దీన్ని కొడంగల్కు తరలించడం చాలా విడ్డూరంగా ఉంది. దమ్ముంటే అధికార పార్టీ కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ ఈ ఆసుపత్రి అక్కడికి పోకుండా చూసుకోవాలి. చాలా మంచి మాట చెప్పినావు. ఇంకేముంది చెప్పు. డబుల్ బెడ్రూమ్లు కట్టించింది కేసీఆర్ అంట, ఇస్తున్నది కాంగ్రెస్ అంట. నిజమేనా? మళ్ళా 10 సంవత్సరాలు ఏం చేసిర్రు? 10 సంవత్సరాలు కట్టి నేను కూడా డబుల్ బెడ్రూమ్కు అప్లై చేసుకున్నావు. నాకు డబుల్ బెడ్రూమ్ రాకపాయే. మళ్ళీ నువ్వన్నీ ఇప్పిస్తావా? ఇప్పియావా? ఎప్పుడు ఇప్పిస్తావు? ఇప్పుడు మీ గవర్నమెంట్ రావాలంటే మీ గవర్నమెంట్ ఇచ్చినాక ఇప్పిస్తావా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇయ్యనికే తయారయ్యారు, మళ్ళీ ఇస్తారా ఇయ్యరా? అది కూడా నువ్వు చెప్పాలి, మీ కౌన్సిలర్లు చెప్పాలి, మీ నాయకులు చెప్పాలి. మళ్ళీ మీరు కట్టించారు కదా, మళ్ళీ ఇవ్వగలరా లేదా? ఇవ్వగలిగే దమ్ములు వాళ్ళకు ఉన్నాయా లేవా? మరి ఈ మధ్య అయితే చాలా డ్రామాలు నడుస్తున్నాయి. డ్రాలు పక్షపాత రహితంగా అంటూ మరి దాని గురించి ఏమున్నదో కానీ తాండ్రులో మాత్రం హాట్ టాపిక్ నడుస్తున్నది, అంత డ్రామా నడుస్తున్నదని నువ్వు చెప్పేది కరెక్టే. అయితే మళ్ళీ నువ్వు నాకు ఒక డబుల్ బెడ్రూమ్ నువ్వు ఇచ్చినట్లనన్నా నాకు ఒక సర్టిఫికేట్ ఒక ఫోటో దిగువా నాతోని. ఇంకా అభివృద్ధికి నోచుకొని తాండూరు అయితే మీరు 10 సంవత్సరాలు ఉంటారు కదా బాబు, అక్కడ వర్గాలు విభేదాలు, ఆ వర్గం ఈ వర్గం అని 5 సంవత్సరాలు ప్రజలంతా సంకనాకి పోయినరు. ఇప్పుడేమో అభివృద్ధికి నోచుకోను అంటే ఇప్పుడు కనీసము అప్పుడు మీరు కూడా చేసేడుతుంటారు కదా. ఇప్పుడేమో నిజంగా చెప్పాలంటే రోడ్డు బాగాలేవో ఎక్కడంటే అక్కడ గుంతలు పడిపోయినాయి, గుంతలలో మనుషులు పోయి పడుతున్నారు. మళ్ళనేమో మురుగు కాలువలు సరిగా లేవు, వీధి దీపాలు లేవు. ఇవన్నీ అంటున్నావు నువ్వు, ఇవన్నీ సరిగా చేయాలి ఓకే అంటున్నావు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు మస్తు మెజారిటీ ఉన్నది, మెజారిటీ ఉండి మళ్ళీ ఎటువంటి వర్గాలు లేవు కనుక వాళ్ళందరినీ ఈ పనులన్నీ చేయమంటున్నావు. ఇక నువ్వేమో స్లమ్ ఏరియాకు కౌన్సిలర్ అవుతావి ఓకే. ఇక నువ్వు వాళ్ళకి అందరికీ వెనక తగినవి ఇవన్నీ పనులు చేయాలంటని అంటున్నావు ఇప్పుడు, అంతే కదా. ఇక స్విమ్మింగ్ పూల్ కావాలంటున్నావు, వాటర్ సప్లై కావాలంటున్నావు,
మళ్ళీ ఇంకేం కావాలనో జర చెప్పాలి. మళ్ళీ నేను వస్తున్నా నీ దగ్గరికి, నీ ఇంటర్వ్యూ తీసుకోవాలి. నువ్వు నీ గల్లీకి ఏం చేసినావు నువ్వు అదన్నీ చెప్పాలి. ఇంకా పోతే తాండూరు ఎమ్మెల్యే ఎక్కడ అంటే నీకు అడ్రస్ తెలియక అడుగుతున్నావా? మేము అడ్రస్ చెప్పాలనా, లేకపోతే రోజు వచ్చి నీకు కలవాలనా? మళ్ళీ లేకపోతే అభివృద్ధి చేయమంటున్నావా? వాటర్ సప్లై సరిగా చేయమంటున్నావా? నీ గల్లీలో స్విమ్మింగ్ పూల్ కట్టియమంటున్నావా? రోడ్లు సరిగా చేయమంటున్నావా? మురుగు కాలువలు సరిగా చేయమంటున్నావా? జిల్లా ఆసుపత్రిని మెడికల్ కాలేజ్ చేయమంటున్నావా? ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ తీసుకొచ్చి ప్రారంభించమంటున్నావా? 6 గ్యారంటీలు 420 హామీలల్లా ఆడపిల్లలకు కాలేజీ వెళ్ళే వాళ్ళకు స్కూటీలు ఇవ్వమంటున్నావా? తులం బంగారం ఇవ్వమంటున్నావా? మరి దీంట్లో వాళ్ళు ఏమన్నా ఇచ్చిండ్రా? తులం బంగారం కానీ స్కూటీ కానీ ఇచ్చిండ్రా లేదా? మరి ఇవ్వకపోతే మళ్ళీ మీరేం చేస్తున్నారు? మీ నాయకులు ఏం చేస్తున్నారు? మన చూస్తూ గమ్మున ఊరుకుంటారా? టైం చూసుకుంటా కూర్చుంటారా? మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన దాకా చూసుకుంటా కూర్చుంటారా? ఎలక్షన్స్ వచ్చినాక డబ్బు ఇచ్చి ఓట్లు వేసుకుందాం అనుకుంటున్నారా? ఇవన్నీ మర్చిపోవాలి. ఇక నువ్వేం చేసినావు నీ గల్లీలో, నీ 8వ వార్డులో నేను రావాలి, నేను చూడాలి. నిన్ను కాదు మొత్తం గల్లీ వాళ్ళని ప్రశ్నిస్తా, ఆడవాళ్ళని ప్రశ్నిస్తా. అక్కడ ఏమన్నా మున్సిపల్ నిధులతో చేసినావా, లేక నీ సొంత నిధులతో చేసినావా? నువ్వేమో అందరి ముందర నా సొంత నిధులతోని, నా సొంత డబ్బు పెట్టి నేను అన్ని మురుగు కాలువలు సాఫ్ చేపిస్తున్నా, వాటర్ కోసం పైపు వేపిస్తున్నా అంటున్నావు కదా. అవన్నీ నిజమా కాదా తెలుసుకోవాలి. మళ్ళీ జనం అంతా తెలుసుకోవాలి, తాండ్రు మొత్తం తెలుసుకోవాలి. ఎప్పుడు చూస్తే పొలో అంటూ కాలనీ మొత్తం వేసుకొని ర్యాలీ తీసుకొని వస్తుంటావు. ఎక్కడ పోతే కూడా ధర్నా చేసుకుంటా రోడ్డు మీద బైఠాయించుకుంటూ ఉంటున్నావు కదా. మరి నీది నిజంగా కాలనీలో నీకు అంత ఫాలోయింగ్ ఉన్నదా? మరి ఏంది? మరి నువ్వు నిధులతో, నీ సొంత నిధులతో చేసినావా లేదా చూడాలి. జనం అందరూ తెలుసుకోవాలి దీన్ని. నేను వస్తున్నా చూడు మళ్ళా.